సముద్రం ముందే సూర్యాస్తమయం చూస్తూ ఇద్దరు ప్రేమికులు పక్కపక్కనే కూర్చున్నారు. కాని ఆ సూర్యుడు అస్తమిస్తున్నాడు. వాళ్ల ప్రేమలాగే ఆమె నెమ్మదిగా తన తలని అతని భుజంపై ఉంచింది. అతని భుజంపై తలపెట్టినప్పుడల్లా తన అన్ని సమస్యలూ మర్చిపోతుందనుకుంది. అది తన భారాన్ని అతని భుజాలపై పెట్టినట్టే అనిపించింది. అతను మాత్రం తన ఆలోచనల్లో మునిగిపోయాడు. 3 సంవత్సరాల క్రితం ఇదే చోట తన ప్రేమని చెప్పిన మొదటి రోజు గుర్తొచ్చింది. భయంతో వణికిపోయిన ఆ రోజు. కాని ఆమె చిరునవ్వుతో ఇంత ఆలస్యమెందుకు చెప్పడానికి అన్న మాటతో అన్ని భయాలు కరిగిపోయాయి. ఆ రోజునుంచి చేతులు పట్టుకొని సాయంత్రం మొత్తం నడిచారు, ఎప్పటికీ విడిపోనట్టుగా. కాని ఈరోజు ఆ మధుర జ్ఞాపకాలే అతన్ని బాధపెడుతున్నాయి. అతని ముఖంలో మార్పు గమనించిన ఆమె అంది, నన్ను సంతోషంగా పంపిస్తానని నువ్వు మాట ఇచ్చావు కదా. అతను బలవంతంగా నవ్వుతూ, నీ ఫ్లైటెప్పుడు? ఇంకా 5 గంటలు అని గడియారం చూసింది ఆమె. వాళ్ళిద్దరూ మళ్లీ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయారు. ఒకే నగరంలో ఒకే జీవితం గడిపితే వాళ్ల జీవితం ఎంత అందంగా ఉండేదో. కాని వారి డ్రీమ్ జాబ్స్ సముద్రాల దూరంలో ఉన్నాయి. లాంగ్ డిస్టెన్స్ ప్రేమ భారంగా మారకముందే వాళ్లు విడిపోవాలని నిర్ణయించారు. ఆ రోజు వాళ్ళిద్దరూ మాత్రమే కాదు, అస్తమిస్తున్న సూర్యుడు కూడా కొంచెం విషాదంగా కనిపించాడు. మీ జీవితంలో కూడా ఇలా బాధతో విడిపోయిన ప్రేమ ఉందా? ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి. ఇలాంటి ఎమోషనల్ లవ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.